గోదావరి జిల్లాలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కన్నబాబు పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో వైసీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ఉండి చంద్రబాబు ఎన్నికలను బహిష్కరించారంటే జగన్ కు ప్రజాదరణ ఎంత ఉందో అర్థమవుతోందని చెప్పారు. జరిగే ఎన్నికల్లో అభ్యర్థులను ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయని చెప్పారు. అయ్యా అందరూ రండి పైకి మైనార్టీ మన మున్సిపాలిటీ ఎన్నికలు అందరూ కూడా సైనికుల కృషి చేయాలని ప్రార్థిస్తున్నాం. సంక్షేమ కారణంగా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 2022 మార్చి 31 వరకు 12 చేస్తాం. ఏప్రిల్ నెలలో జగనన్న వసతి ఏమైనా ఒకటో పెడతా, జగనన్న విద్యాలయం ఏమైనా ఒకటో పెడతా, రైతులకు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ రైతు సబ్సిడీ, అత్యంత భరోసా, డీజిల్ సబ్సిడీ, కాపరేస్తాం, వైఎస్ఆర్ వాహన మిత్ర, ఆగస్ట్ ఎంఈ స్పిన్నింగ్ మిల్లులకు ఆశ్రయం 2019 సంవత్సరంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాకినాడ రోడ్ అసెంబ్లీ నియోజకవర్గం నవంబర్ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం, డిసెంబర్ జగన్ వసతి దీవెన 2వ విడత, వైఎస్ఆర్ రైతు భరోసా 3వ విడత, జగన్ అమ్మ ఒడి 2వ విడత, జగన్ విద్యాలయం దీవెన 4వ విడత. ఈ విధంగా ఇది చేసినట్టు గౌరవ ముఖ్యమంత్రి వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం ఎన్నిక ఒక ఉద్యమంలో మన జిల్లాలో 10 మున్సిపాలిటీలు గెలిచేసాం. జిల్లా పేరు గట్టిగా ఉంది అంటే మన జడ్పీటీసీని గెలిపించుకోవాలి, అందరూ పరిస్థితులు కైవసం చేసుకోవాలంటే ఎంపీటీసీని గెలిపించుకోవాలని ఆ ఎన్నికలు కూడా అయిపోతాయి. ఈ ఎన్నికల్లో కూడా మనం ప్రత్యేకంగా కష్టపడి ఎవరైతే మన అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులన్నీ కూడా ఏ విషయంలో ఆనాడు మీరందరూ